హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుత్విక్. వెల్కమ్ టు టెక్ అరేనా. మనం డైలీ లైఫ్లో చూసినట్లయితే అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అనే కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ అనేసి ఇప్పుడు వాడుతున్నాము. అసలుకి ఈ వర్డ్స్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, అసలు మనం వీటిని దేనికి యూజ్ చేస్తాము? మనం డైలీ లైఫ్లో చూసినట్లయితే ఈ వర్చువల్ రియాలిటీ తీసుకోవచ్చు, అగ్మెంటెడ్ రియాలిటీ ఎందుకు మనకు వచ్చేసి యూజ్ చేస్తారు, దేని ప్లేసెస్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు అసలుకి మనకి వర్చువల్ అంటే ఏంటి, అగ్మెంటెడ్ అంటే ఏంటి, రియాలిటీ అంటే అంటే ఏంటి, అసలు మీనింగ్ వర్డ్స్కి వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అగ్మెంటెడ్ అంటే మనము ఉండే ఒక ఆబ్జెక్ట్ని ఈవెన్ మోర్ గ్రేటర్గా, దాన్ని మోర్ సైజెస్లో మోర్ వాల్యూ చూపించడాన్ని అగ్మెంటెడ్ అంటాము. అదే వర్చువాలిటీ, అసలు వర్చువల్ అంటే మనకి అటువంటి ఆబ్జెక్ట్ అనేది ఉండదు, బట్ మనం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ని కావచ్చు లేదా ఆ ట్రాన్స్ని మనం క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ రియాలిటీ అంటే మన ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా టచ్ చేయగలుగుతున్నామో, ఫీల్ చేయగలుగుతున్నాము, వీ కెన్ ఏబుల్ టు సీ విత్ అవర్ ఐస్, అది ఒరిజినల్గా మనం చేయగలిగితే దాన్ని మనం రియాలిటీ అంటాము. ఫస్ట్ ఇప్పుడు అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటో చూద్దాము. అసలు అగ్మెంటెడ్ రియాలిటీ అంటే మనకి జనరల్గా సపోజ్ ఏదైనా గేమ్స్ తీసుకోవచ్చు, లేదా మనం ఇప్పుడు మూవీస్ తీసుకోవచ్చు. మనకి సీరియల్స్లో, మూవీస్లో తీసుకున్నట్లయితే ఇన్కేస్ సడన్గా మనకి ఏదైనా స్నేక్స్ లాంటివి కానీ, లేదా ఇంకేదైనా ఆబ్జెక్ట్స్, జంతువులు కానీ మనకి అలాంటివి ఒరిజినల్గా ఉండవు. ఒరిజినల్గా పెట్టడానికి మనకి రూల్స్ ఒప్పుకోవు, బట్ మనము వాటిని ఒరిజినల్ బదులు రిప్లేస్ చేస్తాము. అటువంటివి అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ రియల్ వరల్డ్ ఎగ్జిస్ట్ కానివి, లేదా అలాంటివి ఏమైనా రిప్లేస్ చేయని వాటిని మనం ఆర్టిఫిషియల్గా రిప్లేస్ చేయడాన్ని అగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. మనకి ఆర్టిఫిషియల్ రియాలిటీ అన్నా ఒకటి, అగ్మెంటెడ్ రియాలిటీ అన్నా ఒకటి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే వర్చువల్ రియాలిటీ అంటే మనకి ఫస్ట్ ఇప్పుడు మనకి చాలా వరకు ఇప్పుడు PS4 గేమ్స్ వస్తున్నాయి, అంటే ప్లేస్టేషన్ 4 గేమ్స్. వీటిలో తీసుకున్నట్లయితే మనం వచ్చేసి ఒక గేర్ వేసుకుంటాము. అదేవిధంగా కొన్ని ఆబ్జెక్ట్స్, స్టిక్స్ లాంటివి, జాయ్ స్టిక్స్ లాంటివి చేతిలో ప్లేస్ చేసుకునేసి మనం గేమ్ ప్లే ఆడతాము. అంటే మనకి ఆ గేర్ వేసుకున్న తర్వాత మన ముందే ఈ వరల్డ్లో కాకుండా ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, అంటే కొత్త డైమెన్షన్ లోపలికి వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే మనం చూస్తే రూమ్లో ఉన్నట్టు ఉంటాం, బట్ చూసినట్లయితే అసలుకి చుట్టుపక్కల మనకి రూమ్ ఏముండవు, అదొక కొత్త వరల్డ్ లాగా ఉంటుంది. మనం ఒరిజినల్ లైఫ్లో చేయలేనివన్నీ మనం ఆ వర్చువల్ రియాలిటీలో వెళ్ళి చేయగలుగుతాము. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు బాహుబలి మూవీ చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఎన్నో గ్రాఫిక్స్, అంటే ఇప్పుడు మనకి ఆ చెట్లు పెట్టారు, కొండలు, ఆ రివర్ తీసుకోవచ్చు. చాలా వరకు అలాంటివి ఒరిజినల్గా మనం వచ్చేసి దగ్గరపై చూడాలంటే మనం భయపడతాము. బట్ ఇలాంటి ఈ PS4 గేమ్ ప్లేలో మనం చూసుకున్నట్లయితే ఆడాలనుకుంటే ఈ గేమ్స్ అనేవి మనము ఈజీగా అలాంటి చోట మనకి వెళ్ళలేము. కానీ ఈ గేమ్లో చూసినట్లయితే ఈ వర్చువల్ రియాలిటీ గేమ్స్లో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆడొచ్చు. మనం ఎటువంటి ప్లేసెస్కి వెళ్ళలేము, లేదా అలాంటివి ఉండవు, బట్ మనము ఆ ప్లేసెస్లో ఎక్స్పీరియన్స్ కావాలి అన్నప్పుడు మాత్రమే ఈ వర్చువల్ రియాలిటీ, AR తీసుకోవచ్చు, లేదా వర్చువల్ రియాలిటీ గేమింగ్ అనేది మనం వచ్చేసి తీసుకుంటాం. నాట్ ఓన్లీ గేమింగ్, మన డైలీ లైఫ్లో కూడా చూడొచ్చు. అసలు మనకి అగ్మెంటెడ్ రియాలిటీ ఎందుకు యూస్ చేస్తారు, వర్చువల్ రియాలిటీ ఎందుకు యూస్ చేస్తారు? ఫస్ట్ అగ్మెంటెడ్ రియాలిటీ దగ్గర తీసుకున్నామంటైతే మనకి రీసెంట్గా మనకి పోకీమాన్ గో అనేసి ఒక గేమ్ ఉంది. అంటే మనకి చాలా 2 years ముందు వచ్చింది ఆ గేమ్ తీసుకున్నట్లయితే జస్ట్ మనకి ఒక లేని ఆబ్జెక్ట్ని కొత్తది రిప్లేస్ చేసి పెడుతుంది. ఎలా అంటే సపోజ్ మనం ఏదైనా ఆ గేమ్లో ఒక పోకీమాన్ అనేసి ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఫోన్లో అగ్మెంటెడ్ రియాలిటీ మోడ్ ఆన్ చేసి పెట్టామంటే మన ఫోన్ కెమెరా ఆన్ అయ్యి మన ఒరిజినల్గా ఆ పోకీమాన్ అనేది మన ముందే వచ్చేసి రిప్లేస్ కనబడుతుంది. బట్ మనకు చూసి మనకి ఒరిజినల్గా కనబడదు, బట్ మనకి ఈ అగ్మెంటెడ్ రియాలిటీ మోడ్ ద్వారా మనకి ఉన్నట్టు మన పైన రిప్లేస్ అయినట్టు మనకు కనబడుతుంది ఒరిజినల్ వరల్డ్లో. అలాగే మనకి ఐకియా మొబైల్ యాప్ ఉంది. ఐకియా మొబైల్ యాప్ తీసుకున్నామంటే మనం ఓపెన్ చేసి ఒకసారి మీరు ఉండే ఇల్లు కావచ్చు, లేకపోతే ఒక రూమ్ తీసుకొని రూమ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి చూసినట్లయితే మనకి ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి స్కాన్ అవుతాయి. బట్ మనం దాంట్లో చూసుకున్నట్లే మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ కొత్తవి రిప్లేస్ చేయాలనుకుంటే దాంట్లో మనకి ఆబ్జెక్ట్స్ బ్రౌజ్ చేసేదనుకుంటాయి. మనం ఆబ్జెక్ట్ బ్రౌజ్ చేసి పెట్టుకున్నామంటే ఆబ్జెక్ట్ బ్రౌజ్ చేసినట్టు మనకి ఇప్పుడు ఏరియా అంతా స్కాన్ చేసాం కదా, ఆ ఏరియాలో మనం ప్లేస్ చేయొచ్చు. మనకు ఒరిజినల్గా ఆబ్జెక్ట్ అనేది మన హౌస్లో ఉండదు, బట్ దాంట్లో బ్రౌజ్ చేసి మనం ఆ ఏరియాలో స్కాన్ చేసిన దగ్గర పెట్టడం వల్ల మనకి నిజంగా ఉన్నట్లు కనబడుతుంది. ఈ అగ్మెంటెడ్ రియాలిటీ మనకి ఎక్కువ ఇలాంటి గేమింగ్ పర్పసెస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ వర్చువల్ రియాలిటీ దగ్గరకు వచ్చామంటే మనకి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గా తీసుకోవచ్చు, అలాగే మనకి గేమింగ్ పర్పస్ తీసుకోవచ్చు. చాలా వరకు అన్ని విధాలుగా యూజ్ చేస్తారు. మీకు దాంట్లో నుంచి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ మనం ఎడ్యుకేషనల్ పర్పస్ తీసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇప్పుడు మ్యాథ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఉన్నాయి, చాలా వరకు సబ్జెక్ట్స్లో మనకి
మనకి ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. మనకి ఇలాంటివి తీసుకున్నట్లయితే మనం ఒరిజినల్గా మనం వచ్చేసి మనకి డయాగ్రామ్ డ్రా చేసిన కానీ లేకపోతే మనం చూడాలనుకున్నా మనం ఓన్లీ 2D వరకే చూడగలుగుతాము. మనకి 3Dలో ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇటువంటి మనం PS4 లేదా మనం ఇటువంటి ఈ వర్చువల్ రియాలిటీ గ్రాఫిక్స్ యూస్ చేసుకునేసి మనం చేసినట్లయితే మనకు ఒరిజినల్గా మనం ఒక ఆబ్జెక్ట్ని లేదా సపోజ్ ఒక ఫిజిక్స్ తీసుకున్నట్లయితే ఒక బాల్ని విసిరేసినామంటే ఏ విధంగా మనకి ట్రావెల్ అవుతుంది, ఎంత ఫోర్స్గా వెళ్తుంది, ఇలాంటివి మనం ఎడ్యుకేషనల్గా తెలుసుకోవచ్చు. లేదా మనకి ఎన్వైర్న్మెంట్ సంబంధించిన ఏదైనా స్టడీస్ తీసుకున్నామంటే మనం కొన్ని చోట్లకి మనం ఫారెస్ట్ అనేది వెళ్ళలేము, అవి మనకు చాలా దూరం కావచ్చు, చాలా డేంజరస్ కావచ్చు. దీన్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఒరిజినల్గా మనకి ఆ ప్లేసెస్కి వెళ్ళినట్లు చాలా మంచి ఫీల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ మనకి మిలిటరీ దాంట్లో ఎందుకు యూజ్ చేస్తారు, మనం చూసినట్లయితే మనకి మిలిటరీ వాళ్ళు చాలా మనకి ఎటువంటి అంటే మనకి డెజర్ట్స్లో తీసుకోవచ్చు, సీస్లో తీసుకోవచ్చు, మౌంటైన్స్లో తీసుకోవచ్చు, ఫారెస్ట్లో తీసుకోవచ్చు, టెరైన్స్లో తీసుకోవచ్చు. ఇటువంటి చాలా ప్లేసెస్లో మిలిటరీ వాళ్ళు మన కోసం వచ్చేసి గార్డ్ చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ మనము ఒరిజినల్గా మనకి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అటువంటి ప్లేసెస్లో పోయి ఇవ్వాలంటే ఇది చాలా మనకి కష్టం. కానీ మనకి మిలిటరీ వాళ్ళు ఇది ఒక రియాలిటీ పర్పస్ ఎక్స్పీరియన్స్ కావాలనేసి స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏంటంటే మనకి ఈ గేర్స్ యూస్ చేసుకునేసి మనకి వాళ్ళని ఒరిజినల్గా ఆ ప్లేసెస్కి వెళ్ళలేము, కానీ అక్కడికి వెళ్తే ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. సపోజ్ ఒకసారి వెళ్ళినామంటే మనకి తిరిగి రావడానికి మనకి ఎన్నో మంత్స్ అవుతుంది. సో దానికనేసి ఇక్కడ మనకి ఒరిజినల్గా వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి ఆర్టిఫిషియల్గా వర్చువల్గా మనకి చూపించాలని ఇటువంటివి యూస్ చేస్తారు. అప్పుడు మనము ఒరిజినల్గా ఎలా ఉంటుంది, అక్కడ ఎటువంటి మనకి క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయని చూడగలుగుతాయి. దాన్ని ఫీల్ చేయలేము కానీ బట్ ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అలాగే మెడికల్ పర్పస్, ఇప్పుడు నార్మల్గా చాలామంది మెంటల్ డిప్రెషన్ అనేది ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే అది వర్క్ స్ట్రెస్ కావచ్చు లేదా అదర్ స్ట్రెస్ ఏమైనా తీసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ వర్చువల్ రియాలిటీ యూస్ చేయడం వల్ల సపోజ్ మనం డాక్టర్స్ తీసుకోవచ్చు, ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది మనకి క్రియేట్ చేస్తారనమాట ఆ సాఫ్ట్వేర్లో. అంటే అక్కడ మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది, జస్ట్ నేచర్ మాత్రమే. అంటే నీకు మంచి మ్యూజిక్తో ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ అనేది దాంట్లో క్రియేట్ చేస్తారు. సో నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నీ మైండ్ అనేది కాస్త మనకి స్టేబుల్గా ఉంటుంది, ప్లెజెంట్గా మారడానికి ఈ వర్చువల్ రియాలిటీని యూస్ చేస్తాము. పైగా మనకి వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ రియాలిటీ చాలామంది రెండు ఒకటే అనుకుంటున్నారు. ఈవెన్ నాకు ఈ టాపిక్ చదివేంత వరకు కూడా నాకు రెండు ఒకటే అనేసి నేను అనుకున్నాను. బట్ ఏంటంటే మనకి వర్చువల్ రియాలిటీ అంటే ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడం. అంటే మనకి అటువంటి ఎన్వైర్న్మెంట్ మనకు ఉండదు, బట్ అలాంటి ఎన్వైర్న్మెంట్ మనం యూజింగ్ ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టోటల్ ఎన్వైర్న్మెంట్ని యూస్ చేస్తాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ తీసుకున్నామంటే మనం జస్ట్ లేని ఒక ఆబ్జెక్ట్ని మాత్రం మనం రిప్లేస్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, స్నాప్చాట్ తీసుకోండి. ఇన్స్టాలో స్నాప్చాట్లో తీసుకున్నట్టయితే మనము నార్మల్గా కెమెరా ఓపెన్ చేసి స్టిక్కర్స్ యూస్ చేస్తాము, లేదా మనము ఎఫెక్ట్స్ యూస్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు మనకి కొత్త హెయిర్ వచ్చినట్లు ఉంటుంది, లేదా స్పెక్టకల్స్ పెట్టుకున్నట్లు ఉంటాము, లేదా బియర్డ్ వచ్చినట్లు ఉంటుంది. మనకి లేని ఆబ్జెక్ట్ని కొత్తగా క్రియేట్ చేసి పెట్టడాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాము. లేదా మనం కొత్త ఎన్వైర్న్మెంట్ని టోటల్ ఒక ట్రాన్స్ని క్రియేట్ చేయడాన్ని మనము వర్చువల్ రియాలిటీ అంటాము. మీరు కానీ ఈ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మనకి PS4, ప్లే స్టేషన్, సోనీ వాళ్ళు, గూగుల్ వాళ్ళు చాలా వరకు మనకి ఇలాంటి ప్లే స్టేషన్స్ కానీ లాంచ్ చేశారు. మీరు ట్రై చేయొచ్చు. అప్పుడు మనకి కొత్త ఒక ఎక్స్పీరియన్స్ యూస్ చేసినట్లు ఉంటుంది. మనం ఎటువంటి ప్లేసెస్కి పోలేమో అటువంటి వాటిని మనం దీని ద్వారా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనకి ఈ వర్చువల్ రియాలిటీ అదేవిధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీలో అసలు ఫిజిక్స్ ఏంటని చూసినామంటే మనకి వర్చువల్ రియాలిటీలో 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే నువ్వు బోత్ పొజిషన్ అండ్ డైరెక్షన్ రెండింటిని ఎక్స్పీరియన్స్ కావచ్చు. నువ్వు ఒరిజినల్గా తిరగచ్చు, ఒరిజినల్గా అక్కడే ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కానీ మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీలో తీసుకున్నట్లయితే 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. అంటే మనం జస్ట్ ఓన్లీ డైరెక్షన్ మాత్రమే మనం చూడగలుగుతాం. అంటే మనం జస్ట్ వన్ సైడ్ మాత్రం చూడగలుగుతాం, అన్ని సైడ్స్ మనం వచ్చేసి కవర్ చేయలేము, అంత టోటల్ ఎన్వైర్న్మెంట్ చూడలేము. ఓన్లీ మనం ఏ డైరెక్షన్లో అయితే దాన్ని యూస్ చేస్తున్నామో ఆ డైరెక్షన్లో మాత్రమే యూస్ చేయగలుగుతాము. స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకి రొటేషనల్ మోషన్కి మాత్రమే మనకి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనకి యూస్ అవుతుంది. బట్ మనకి 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అయితే బోత్ రొటేషనల్ తీసుకోవచ్చు, పొజిషనల్ మూమెంట్, రెండు మోషన్స్ మనకి 6 degrees ఆఫ్ ఫ్రీడమ్లో మనం ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో గైస్, ఇది ఇవాళ టెక్ న్యూస్. సో మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని చూసి వదిలేకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ టు టెక్ అరేనా.